జోగి కథని ఎవరి కోణంలో వాళ్ళు రాస్తున్నారు. నాకు అర్థమైనంత వరకు ఒకటి, జోగి రమేష్ కొడుక్కి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అతనికి సంబంధించి శారీరక లైంగిక సమస్య ఏదో ఉందని అతనికి తెలుసు. అయినా సరే కొడుకు ప్రెస్టేజ్ కోసం లేదా తన కుటుంబ ప్రెస్టేజ్ కోసం కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి పెళ్లి చేశాడు జోగి రమేష్. ఆ టైంలో అబ్బాయి అమ్మాయి తండ్రికి కూడా చెప్పాడు నాకు ఇష్టం లేదని. అయినా సరే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేశారు. ఇతనికి అమ్మాయితో ఉండటం ఇష్టం లేదు. ఈ అమ్మాయి అని కాదు, అమ్మాయితో ఉండటం ఇష్టం లేదు అనుకోండి. మరి అతని లైంగిక పరమైనటువంటి ఆలోచన ధోరణి ఏంటో మనకు తెలియదు. దాంతో అతను 2 నెలలకే విడాకులు నోటీస్ ఇచ్చేశాడు. దాంతో పెళ్ళైన 2 నెలలకే విడాకులు అంటే ఏడాదిలోపు విడాకులు ఎవరు కోర్టు నోటీస్ ఇచ్చాడు. కాబట్టి ఇక సపరేట్ అవ్వాల్సిన సందర్భం. ఇటు తల్లిదండ్రులేమో, అబ్బాయి తల్లిదండ్రులేమో అమ్మాయిని నువ్వే జాగ్రత్త అమ్మా, నువ్వే చూసుకోమ్మా, నువ్వే చేసుకోమ్మా అంటున్నారు. రెండో పక్కన ఇక్కడ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వ్యవహారం అంతా వాళ్ళు మతం మారున్నారన్నది అర్థమవుతుంది. వాళ్ళ ఆవిడ బైబిల్ చదువుతుంది, బైబిల్ నమ్ముతుంది అంటే అర్థం ఏంటి? బైబిల్ హిందువులు ఇంట్లో చదువుతారా? ఇంట్లోనే కదా, ఎక్కడైనా చదువుతారా? కొన్ని క్రిస్టియన్స్ ఏమైనా భగవద్గీత చదువుతారా? ముస్లింలు ఏమైనా భగవద్గీత చదువుతారు? లేదు కదా. నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే నువ్వు ఆ మతాన్ని పాటిస్తున్నావు అని అర్థం. బైబిల్ నమ్ముతున్నావు అంటే అది నీ మతాన్ని పాటిస్తున్నావు అని అర్థం. ఆ మత మార్పిడి ముందు చెప్పు ఉండాల్సింది. మా ఇంట్లో మేమందరం క్రిస్టియానిటీ అండి, హిందువులం కాదు అని. అప్పుడు పెళ్ళే చేసుకుని ఉండేది కాదు అమ్మాయి. ఒక హిందువు ఇంకొక మతానికి సంబంధించిన ఇంట్లో ఇష్టపడి పెళ్లి చేసుకుని వెళ్తే నో ప్రాబ్లం. కానీ ఇట్లాగా అరేంజ్డ్ మ్యారేజీలో చెప్పకుండా చేయడం మోసం. అది అమ్మాయి మోసపోయింది. ఆ విషయాల దగ్గర నుంచి ఇక అమ్మాయిలో ఓ పక్కన భర్త ఇట్లా అంటాడు, కుటుంబంలో కనీసం దేవుడికి పూజ చేసుకుంటూ ఆయన దగ్గర మొరబెట్టుకుందామన్నా దిక్కులేనటువంటి పరిస్థితి. వీళ్ళు అమ్మాయి రూపంలో నుంచి చూసుకోకుండా ఎంతవరకు వస్తే అంతవరకు పిండడానికి ప్రయత్నించినట్టున్నారు. వాళ్ళు ఇక అమ్మాయి కూడా వీళ్ళతో ఇక తెగతెంపులు ఖాయం అనుకున్నప్పుడు తర్వాత తన మీద ముద్ర పడకుండా ఉండటం కోసం వీళ్ళు చేసే వ్యాఖ్యలు, వీళ్ళ మాటలు అన్ని రికార్డ్ చేస్తా కూర్చుంది. అప్పటి నుంచి ఇక స్పై పని చేస్తూ వచ్చింది. ఆ వీడియోలో ఇప్పుడు అమ్మాయి కంటిన్యూగా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో జరగాల్సింది ఒకటే, కాంపెన్సేట్ చేయటం. అమ్మాయికి అమ్మాయికి రెట్ట ఇవ్వడంతో పాటు భరణం చెల్లించడం, వీళ్ళ ఆస్తిలో వాటా ఇవ్వక తప్పదు. అది పొందడం కోసం అమ్మాయి పోరాడతానే ఉంటుంది. ఇటు పక్కన ఈ వీళ్ళ పరంగా చూస్తే తెలుగుదేశానికి ఒక మంచి లడ్డు లాంటి అవకాశమే ఇది. జోగి పరిష్కరించుకుంటే తొందరగా తన కుటుంబానికి లేదా తన భవిష్యత్ రాజకీయానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇట్లాగే సాగుతుంటే తన నియోజకవర్గంలో ప్రజలైనా తుపుక్కు నోట్లో ఉమ్మేస్తారు. ఎందుకంటే అక్కడ మహిళల ఓట్లే ఉంటాయి. మెజారిటీ ఓట్లు 55% మహిళలే ఉంటారు. ఏ మహిళ కూడా ఇంకొక మహిళ బాధపడుతుంటే ఆ బాధ పెట్టే వాళ్ళని కూర్చోబెట్టుకుని పోషిస్తుంది, పర్లేదులే అనుకుంటుంది అనుకోవడం అమాయకత్వం.